సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో 7,500 కిలోల లోపు ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చని తీర్పులో వెల్లడించింది. సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించాయి. 7,500 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న రవాణా వాహనాన్ని నడిపేందుకు ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదని తీర్పునిచ్చింది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు రవాణా వాహనం నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణమనే వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన డేటా తమ వద్ద లేదని తెలిపింది. 7,500 కిలోలకు పైగా ఉన్న రవాణా వాహనాలను నడిపేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎల్ఎంవి కేటగిరీలోని ట్రాన్స్పోర్ట్ వాహనాలను డ్రైవ్ చేసే వారికి ప్రత్యేకంగా ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. 7,500 కేజీల లోపు బరువున్న వాహనాలను కూడా ఎల్ఎంవి లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడపవచ్చు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడపడం కారణమంటూ ఇటీవలి వస్తున్న ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. ఈ రెండింటికి సంబంధం లేదని తెలిపింది. మోటారు వాహనాల చట్టం 1988లో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలు, దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మధ్యస్థ భారీ రవాణా వాహనాలు 7,500 కేజీల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన ప్రయాణికుల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.